నాకు తెలిసిన ఒక మ్యారేజ్ బ్రోకర్ ఉన్నాడు అనమాట. సో ఆడికి వెళ్ళి కాసేపు కూర్చున్నా. ఆ బయట నుండి వస్తున్నారు పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడానికి. దాంట్లో ఒక ఆయన వచ్చి తన కూతురు ఫోటో వచ్చి ఆయనకి ఇచ్చాడు, ఆ పెళ్లి సంబంధాలు కుదిర్చే ఆయనకి. సో ఆయనకి చెప్తున్నాడు, ఇట్లా అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఉండాలండి, బాగా డబ్బులు ఉండాలి, ఓన్ ఇల్లు ఉండాలి. సో పెళ్ళి అయిన తర్వాత సపరేట్ కాపురం పెడితే ఇంకా మంచిది, తన గోత్రము నక్షత్రం అన్నీ ఇచ్చేసి చెప్తున్నాడు అనమాట. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా కూతురిని బాగా చూసుకునేవాడు కావాలి, ఇలాంటివి ఏమైనా అడగతాడేమో అనేసి. ఏమిలే, వాళ్ళకి వాడు డబ్బులు సంపాదించాలి అంతే, డబ్బులు ఉండాలి, ఇల్లు ఉండాలి అంతే, ఇంకేం అవసరం లే. వాడు గేనా, వాడు రేపిస్టా, వాడు రౌడీనా, ఏం అవసరం లే, వాళ్ళకి డబ్బులు కావాలి అంతే. సేమ్ థింగ్ అబ్బాయి వస్తాడు, అబ్బాయి వాళ్ళు వచ్చేసి అబ్బాయి చూస్తాడు అనమాట. అమ్మాయి బాగుంది అంతే, బాగుంది, బాగుంటే సరే పెళ్లి చేసేసుకుంటాం. అందం అనేది కాసేపు వరకు వర్కౌట్ అవుతుంది, ఆ తర్వాత అస్సలు వర్కౌట్ అవ్వదు. నీకు ఆ అమ్మాయికి మంచి వైబ్ సూట్ అవ్వాలి, నీకు ఆ అమ్మాయికి మంచి అండర్స్టాండింగ్ ఉండాలి, నీకు ఆ అమ్మాయికి మంచి కోఆర్డినేషన్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి ఒకరికొకరు బాగా తెలుసుకోవాలి. మ్యారేజ్ అనేది ఒక బిజినెస్ అనమాట. నా దగ్గర డబ్బులుంది, నీ దగ్గర అందం ఉంది, నీ దగ్గర అందం ఉంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. సో బిజినెస్ అంతే, ఇక్కడ లవ్ లేదు, ఇక్కడ ఎమోషన్ లేదు, ఇక్కడ ఏమీ లేదు, జస్ట్ బిజినెస్ అంతే. సో మీరిద్దరు కలిసి చేసుకుంటారు 2-3 నెలలే, ఆ తర్వాత గొడవలు స్టార్ట్ అవుతాయి, కొట్టుకుంటారు, చంపుకునే దాని వరకు వెళ్తారు.